ఈ నవంబర్ నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈరోజు మనం ఇంకా కొన్ని రోజులు ఇంకొక 3 రోజుల తర్వాత మనం మరొక నెలలోనికి వెళ్ళబోతాం. ఈ 2024 సంవత్సరానికి ఇది మరి ఇంకొక చివరి నెల మాత్రమే ఉంది. మరి జనవరి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో మరణకరమైన వ్యాధులు కూడా నువ్వు వెళ్ళావు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, రోగముల చేత, అపాయముల చేత ఎన్నోసార్లు దేవుడు నిన్ను తప్పించాడు. ఒక్కోసారి వెంటుక వాసులోనే దేవుడు నిన్ను తప్పించి ఉండవచ్చు. బయటకు నువ్వు వెళుతున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు నీ కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్స్ నువ్వు చూసి ఉండవచ్చు, కానీ ప్రభు నేను ఎంతగానో కాపాడాడు. వాటన్నిటి నుంచి దేవుడిని తప్పించాడు. మంచి కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, తినడానికి ఆహారం దేవుడు ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి మంచి నివాసం దేవుడు ఇచ్చాడు. మరి ఇటువంటి ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం అంటే కేవలం స్తుతి, ఆరాధన మాత్రమే. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటంటే హృదయపూర్వకమైన చిన్న స్తుతి, ఆరాధన అంటే దేవుడికి చాలా ఇష్టం. వెండిని, బంగారాన్ని, ఆస్తులు, అంతస్తులు దేవుడు కోరుకోవడం లేదు, కానీ ఈ రాత్రి మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. అందరూ నోరు తెరిచి దేవుని కనపడుతున్నారు. అందరూ దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. ప్రతి ఒక్కరు దేవుని ఈ నెలంతా దేవుడు నిన్ను కాపాడినట్టుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. రాజాని భవనములో రేపలు వేచి ఉందుము. యేసు రాజాని భవనములో రేపలు వేచి స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. అందరూ కళ్ళు మూసుకుని దేవునికి చప్పట్లు కొడుతూ ఆరాధింతును. నా బాధలు మరచెదను.
ఏ కష్టంతో వచ్చాడు నాకు తెలియదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఈ రాత్రి ఏ సమస్యలో బాధపడుతున్నా, ఎటువంటి అశాంతితో హృదయం నిండి ఉన్నా, ఎలాంటి కలిమితో వచ్చినా కూడా నా ప్రభు అంటున్నాడు కదా, నీ బాధలన్నీ నేను భరిస్తాను, నీ చింతను నా మీద నేను విమోచిస్తాను, విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తానండి. నీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయన నేను ఆదుకోరని ఆయన లేఖనం చదువుతుంది. ఈ రాత్రి నా యేసయ్య, నా కన్న తండ్రి, మన కన్న తండ్రి, మన కొరకు రక్తాన్ని చిందించిన తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మొరలు వింటున్నాడు. ఆయన మన స్తుతుల మీద ఆయన ఆశీర్వదించాడు. లోకమంతా నిద్రపోతా ఉంది, ప్రపంచం అంతా నిద్రపోతా ఉంది. కానీ నెలలో ఒక రాత్రి దేవుని పాదాలు చంపకొచ్చావు, కష్టంతో కూడా భారంతో కూడా వచ్చావు. వచ్చిన నిన్ను వట్టిగా పంపించే దేవుడు కాదు, వచ్చిన నిన్ను వట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి ఆయన ఆత్మ చేతను నింపబోతున్నాడు, బలమైన మాటల చేత నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఎక్కడ బాధపడుతున్నావు, ఎక్కడ అనారోగ్యం, ఎక్కడ సమస్యతో ఈ రాత్రి సమస్యలన్నిటికీ సమాధానం దేవుడిపోతున్నాడు. హల్లెలూయా. చివరిగా చేతుల పైకి పాడదాం. నిన్నే స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి నిన్నే స్తుతించి నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును, నా బాధలు మరచెదను. ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించి మహిమను ఈ సమయాన్ని బట్టి దేవుడికి చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా దేవుడు తన దాసుని మరుగుపరిచి అందరితో మాట్లాడగలరు. కోరిన అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధి బలముగా మనం అనుభవించినట్టుగా లేఖనముల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. వినగలిగిన శివులను గ్రహించగలిగిన హృదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినట్టుగా మధ్యలో ఆత్మీయతగా ప్రార్థన నడిపిస్తున్నట్టుగా అందరూ చూద్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, విమోచకుడా, స్తుతికర్త, ముఖ్యదాత, ఆది సంబోధనైన దేవుడా, అపద కాలంలో నమస్కారం, వర్తమాన బోధ భవిష్యత్తు కాలంలో అన్యవాడ గొప్పవాడ అయ్యా, నీవంత మంత్రివాడు, కడపడివాడు, మొదలైన వాడు, నీతిస్తుడు, పైన ఆకాశమని కింద భూమి ఉందని, భూమిలో నిలయని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని ఆకాశము, గ్రంథాలు, వేదాలు సాక్ష్యం ఇస్తున్న గొప్ప దేవుడా, నీకే స్తుతి స్తోత్రం. దయా కృతించిన 2024 12
అప్పుడే 11 నవంబర్ మాసంలో ఆఖరి తారీఖులో ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబాలని సర్వసంగాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. దాని ప్రస్తుతం పోయిన రోజులు, పోయిన నెలలు, పోయిన సమయం మా ఇంటి రాగలరా ఈ జరగబోయే కాలం అంతా వైజ్ఞానిస్తానంగా ఆహ్వానిస్తానంగా ప్రార్థన పరిమాణం నీ రాకడగా ఎదురు చూసే భాగ్యం మాకునే మా సంఘానికి దయచేసి ఇప్పటి వరకు పాటలు పాడి నేను కనుక చేసే స్నానంలో కూడా నీ కృప మా పట్ల పంపించి నీ ఆత్మ అభిషేకంతో నింపారు. అయ్యా ఈ రాత్రి నేను చూడాలని వచ్చాను. అయ్యా ఈ రాత్రి నేను చూడాలని వచ్చాను. నిద్రపోతున్నాను. మేమైతే నీ సన్నిధిలో జయించడానికి వచ్చే ఆశతో వచ్చాము, ఆశతో వచ్చాము, ఆశతో వచ్చాము. అయ్యా నేను చూడాలని వచ్చాము, నీ ముఖదర్శనం చూడాలని వచ్చాము. నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. నేను కనుగొనే వారిని కనుగొంటాను. నేను కనుగొనే వారిని వచ్చామయ్యా. అర్ధరాత్రి గోరి గారు ప్రార్థన చేసి సాగు దెబ్బలు కొట్టారు. అక్కడ పాదమున్న వారి పోలీసు సభ్యులు వేసినప్పుడు ఏవా పాటలతో ప్రార్థించిన అనేక సభ్యులు తమ సభ్యులు కూడా అయిపోయి అలాగే ఈ రాత్రి మేము చేసి అర్ధరాత్రి ప్రార్థన అనేక సభ్యులు విడిపోవాలంటే అనేక రక్షింపబడాలి ప్రభా, అనేక కరుణించబడాలి ప్రభా. అదే వచ్చిన భక్తులందరూ రక్షింపబడాలి తండ్రి. ఎన్నో రోజులు ఇప్పుడు చేస్తున్నాం ఈ సంపూర్ణ రాత్రి అనేక సురక్షణ మార్గంలో నడవాలని నీ ఆత్మ కార్యం జరిగించి ఏవా ఈ ప్రార్థన మరికే పోకూడదయ్యా. ఏవా ఈ ప్రార్థన మరికే పోకూడదయ్యా. ఈ ప్రార్థన మరికే పోకూడదయ్యా. స్తోత్రములు కనికరించి ఏ పేరు ఏమి దగ్గర తండ్రి అబ్బో నిరీక్షణతో తండ్రి అన్న భయముతో ప్రభా ఏవా రాత్రంతా పట్టి వదిలి ప్రార్థన చేశాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఈ రోజు తండ్రి చాలా వారి పట్టి వదిలి అంగమని పట్టి వదిలి ప్రార్థన దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే భాగ్యం రాత్రి మాకు దయచేయండి. అయ్యా మమ్మల్ని ఆశతో వచ్చి ఒక్కరోజు మమ్మల్ని దర్శించి ఒక్కరోజు నీ బంగారు దర్శనాలు దయచేయి. ఈ ప్రభావం మార్చుకుని దైవం మా స్తోత్రం. దాని ఏడు ప్రభా నశించిపోతున్న వారి వరకు ఒక్కరోజు వారిని గడిపడిగాడు ప్రభా. తెల్లవారి వరకు ప్రార్థన చేశాడు. పరలోక మమ్మాల బయలుపరిచాడు తండ్రి. ఆ దేశాన్ని రక్షించాడు ప్రభా. మేము చేసిన ప్రార్థన ఈ తెల్లవారి ప్రార్థన అన్నాడు. దాని ఏడు దేవుడు మా దేవుడు ఒక్కడే కదా ప్రభా. వారికి ఇచ్చిన దర్శన భాగ్యాలు నాకు ఎందుకు ఇవ్వలేదు? ఈ నశించిపోతున్న ఏడు కదిలించబడాలి ప్రభా. అవునే తండ్రి. దాని ఏదో ప్రార్థన జీవితం ఈ రాత్రి మాకు దయచేసి ఆయన కనికరించి ఈ రాత్రి తండ్రి ఆస్తిగల మా ప్రాణాలను గుర్తుపరిచి ఆకలితో వచ్చే మేలుతో నింపున ఆయన స్తోత్రములు కనికరించి ముఖ్యముగా ప్రభా కూడి వచ్చిన ప్రతి పేరు 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 నా మానవుడి దీవించి ఏవాన్యంలో ఒక్కరోజు మాత్రమే కదా ప్రభా నీ సన్నిధి పొగుతుకొని ఏవా నీ ఆలయంలో ఆ నేటి పేరు పొగినప్పుడు ఎంతో మంది లోకంలో పండుగలు తిరిగి తండ్రి వారి వ్యాపారం చేసుకుంటూ వారి జీవితంలో తిరుగుతున్నారు. మేమైతే నీ సన్నిధికి వచ్చాము తండ్రి. దేవా నీ శక్తిని నాకు దయచేయి. ఈ తెల్లవారు వరకు నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించు. మేము నూతన ఆత్మని కనికరించి దేవా నూతన ఆత్మని కనికరించి అనేక రక్షణ మార్గంలో నడిపించు. నీ సేవకులను మరియు మాకందరికి కావలసిన వాక్యము అందించి వాక్యంతో మాట్లాడు. వాక్యమే మమ్మల్ని ఆదరించేది. వాక్యమే మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళేది. వాక్యమే ఈ లోకంలో నడవడానికి వాక్యమైన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. సేవకుల వాక్యంతో సంధించి తన భార్య బిడ్డలు తన కుటుంబాన్ని దూరదేశంలో తన తల్లిని కూడా కనికరించి ఈ సగం అనేక రోగులైనారు ప్రభా. అందరినీ కనికరించి నూతన రావచ్చిన ఆత్మని కనికరించి సంఘంలో శాంతి సమాధానము పరిశుద్ధత ప్రేమ ఏర్పడిచి నీ జన్మదిన డిసెంబర్ మాసం అంతా నీ ఆత్మాభిషేకం మాపైన కుమ్మరించి నీ జన్మదిన వేడుకలు ఘనముగా చేసి ఎవరైతే అల్లలు లేపుతున్నారో ఈ అల్లలు లేకుండా వారి సమాధానం దయచేయాలి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మొదటి సెక్షన్లో ఉన్నాడు, రెండో సెక్షన్లో కూడా ఉంది. నువ్వు నడిపించి ఆగిపోకుండా మా పోరాటం అందరి సాగిపోవడానికి నీ శక్తినిచ్చి ఏవా పోలుస్తుంది గల వారి ప్రభు గారికి మేము జీవించడానికి
సాయం చేయమని ఎన్నిక లేదు దాని దీనిదండి. నాకైతే ఎంతో భయముగా అయినా ఆశతో వచ్చాను, నేను భయంతో వచ్చాను. దేవమా నీ శక్తినిచ్చి నీ బలమునిచ్చి నన్ను నడిపించమని ఎన్నిక లేదు. నా ప్రార్థన నీ పరిశుద్ధ జీవనం నా ప్రార్థన స్మారములు గడిచాను. క్రీస్తు బతిమాని వేడుకొస్తున్నాను ప్రవర్తన. అందరూ కూర్చుందామండి. అందరం కూడా కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ప్రార్థన అనే అంశం గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన అనగానే ఏంటంటే అర్థం? దేవునితో మాట్లాడడం, ఇంకా దేవుని సహాయమును అభ్యర్థించడం. దేవుని సహాయమును అభ్యర్థన అంటారు, అడుక్కోవడం, దేవుని అడగడం. అబ్రహాము ప్రార్థన పడండి. అనునిత్యం కూడా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెంచుకుంటూ ఎలాంటి స్నేహం, ఎలాంటి సంబంధాన్ని పెంచుకున్నాడంటే, ఎలాంటి సన్నిహితమైన సంబంధాన్ని దేవుని పట్ల కలిగి ఉన్నాడంటే, దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము నా స్నేహితుడని చెప్పుకునే అంతగా కూడా అబ్రహాము దేవునితో సహవాసము, నా స్నేహితుడు దేవుడు సంబోధించాడు అబ్రహాము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో స్నేహితుడు అనే మాట ఎవరికయ్యా దేవుడు వాడాడంటే అబ్రహామే అని నేను అనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. కానీ అబ్రహాముతో దేవుడు ఏమన్నాడండి? స్నేహితుడు అని అన్నాడు. స్నేహితుడు ఎవరంటారు? స్నేహితుడు అని ఎవరంటారండి? తన సీక్రెట్స్ కూడా పరులకి చెప్పలేనంత నమ్మకత్వాన్ని పొందుకున్న స్నేహితుడికి మాత్రమే తన యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా పంచుకుంటారు లోకంలో. అంతేనా? అందరికి పంచుకుంటారు? పంచుకోరు. తనకు ఎక్కువగా నమ్మకాన్ని కలిగించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వారి బాధలన్నీ కూడా కొంతమంది పంచుకుంటారు. అబ్రహాము కూడా దేవుడితో ఎక్కువగా సంబంధాన్ని పెంచుకున్నాడండి. దేవుడితో సహవాసం చేయడానికి అబ్రహాము ఇష్టపడుతున్నాడు. అంతటి సన్నిహిత్వం ప్రార్థన ద్వారానే సాధ్యమైందేమో అనుకుంటా. అందుకే ఏమంటాడంటే, చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు చాలా మంది? మానేస్తా ఉన్నారు. అబ్రహాము దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే తన జీవితంలో మనం గమనించినట్లయితే పాపానికి చోటు లేదండి అబ్రహాము. ఇంకోటి ఏం తెలుసా? దేవుడితో ఆయన మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ప్రతిరోజు అబ్రహాము దేవుడితో స్నేహాన్ని కొనసాగించగలుగుతున్నాడు. అబ్రహాము ప్రార్థించిన విధానాన్ని మనం ఈ రాత్రి నేర్చుకోగలిగితే ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన చేయడానికి మొట్టమొదటిగా ఒక పని చేశాడని చెప్పేది నేను పోయినసారి. ఏం పని చేశాడు? ఏం చేశాడంటే అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేయడానికి అబ్రహాము మొట్టమొదటిగా ఒకటి చేశాడు. బలిపీఠం కట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగుతుందా? తర్వాత ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ఆరాధనకు సాదృశ్యం. మనం ఇప్పుడు ఏం చేసాం? ఆరాధన చేసాం. అంటే దేవునికి మన హృదయాన్ని ఎప్పుడైతే హృదయం అంతా కూడా దేవుని ప్రేమతో నింపుకొని మన నోటి నుండి వెలువడే ఒక చిన్న మూలుగే ఆరాధన అంటారు. హల్లెలూయా. హృదయం అంతా ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. చాలా మంది హృదయాలు ఎవరిని పెట్టుకుంటా ఉంటారంటే రకరకాల వారిని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి, చాలా మందికి, కొంతమందికి ఏంటంటే సినిమా యాక్టర్లు అంటే చాలా అభిమానం. వాళ్ళ గుండెలో పెట్టుకొని ఏం చెప్తూ ఉంటారంటే పూజిస్తూ ఉంటారు. వాళ్ళ దేవుడా? నిజమైన దేవుడు ఎవరైనా అంటే యేసుక్రీస్తు. నీవు ఆయన హృదయంలో పూర్తిగా నింపుకోవాలి. నింపుకోవడం అంటే ఏంటి అర్థం తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవడమే నింపుకోవడం. అర్థమవుతుందా? ఆయన ఎలాంటి వాడో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో నీకు అర్థం కావాలి. ఆయన నీ కోసం ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన తన ప్రాణాన్ని నీ కోసం అర్పించవలసి వచ్చింది
వచ్చింది అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఆరాధించకుండా అస్సలు ఉండలేవు. దేవునికి స్తోత్రం కలుగును. నీ జీవితంలో నీకు ఎదురైన ప్రతి సంఘటనలో ఆయన ఎలా తోడ్పాటు అందించాడో నువ్వు అర్థం చేసుకుంటే ఆయన నామములో ఉన్న గొప్ప శక్తిలో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అబ్రహాం అంటుంది, ఐగుప్తు దేశంలో మెసొపొతేమియా నుండి కానానుకి అబ్రహాము వచ్చేసరికి అతని ఆస్తి ఎంతో తెలుసా? 2 గాడిదలు. ఎన్ని? 2 గాడిదలతో అతడు మెసొపొతేమియా అనే ప్రాంతం నుండి కానానుకు ప్రయాణం వస్తూ ఉన్నాడు. నాహోరు, అబ్రహాము తండ్రి అయిన నాహోరుకి ఇంచుమించు చరిత్రకారులు చెప్తారు, అతని ఇంట్లో అంట ఎప్పుడు కూడా 2000 మంది పనిచేస్తారంట. ఎంతమంది? 2000 మంది అబ్రహాము తండ్రి గారి దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అబ్రహాము మెసొపొతేమియా ప్రాంతం నుండి బయటకు వచ్చినప్పుడు ఎన్ని తీసుకొస్తున్నాడు? 2 గాడిదలను తీసుకొని వస్తా ఉన్నాడండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎడారి ప్రాంతంలో మనకి కనబడే వస్తువులు ఏంటి చెప్పండి ఒకసారి? ఇసుకే కనబడుతుంది, చెట్లు అనేవి ఎక్కడ కూడా కనబడవు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఒక వృక్షముతో అబ్రహామును పోలుస్తూ ఉన్నాడు. అదేంటంటే పిచ్చుల వృక్షము. ఏ వృక్షం అండి? పిచ్చుల వృక్షం. పిచ్చుల వృక్షముతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. దీనికి అర్థం ఏంటంటే పిచ్చుల వృక్షము ఎలాగైతే ఎడారిలో పెరిగిద్దో అబ్రహాం యొక్క విశ్వాసం కూడా ఎడారి అనుభవం కూడా వెళ్తా ఉందండి. ఒకవేళ దీని గురించి అనుకుంటే దేవుడు హాగరు విషయంలో మాట్లాడిన మాట ఏంటంటే, హాగరు తన కొడుకైన ఇస్మాయిల్ను తీసుకొని అరణ్యంలోనికి నెట్టివేయబడ్డప్పుడు హాగరుతో పాటు తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయింది. ఏం చేస్తా ఉంది? పిల్లోడిని ఇసిరేసేసి కన్నీళ్లు గారుస్తూ ఉంది. ఎక్కడ గారుస్తుందో తెలుసా? ఈ పిచ్చుల వృక్షం దగ్గరే గారుస్తూ ఉంటాడు కన్నీళ్ళు. హల్లెలూయా. జాగ్రత్తగా ఈరోజు మీరు ఈ రాత్రి ఈ ప్రార్థన అంశం గురించి మీరు శ్రద్ధగా వింటే మీరు ఈ రోజు నుంచి మీ ప్రార్థన విధానం మారిపోతాడు. హల్లెలూయా. నేను కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించి. ఒక నిద్ర వస్తే మాత్రం ముఖం కడుక్కొని రండి, లోపల తప్పేం లేదు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ హాగరు ఈ పిచ్చుల వృక్షము కింద వృక్షము యొక్క నీడ కింద కూర్చొని లేక అక్కడ ఆ స్థలంలో కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. అందుకే 126వ కీర్తన 6వ వచనంలో ఒక మాట అంటాడండి. 126వ కీర్తన 6వ వచనం. 126 సంతోష గానములతో దేవునికి స్తోత్రం కలుగుతుంది. పిడికిడి విత్తనములు ఆమె కూడా తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఏం చేస్తా ఉంది? పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు ఎవరైతే పోతూ విత్తుతూ ఉంటారంట వాళ్ళు సంతోష గానములతో పంట వస్తారు. విత్తనం చిన్నదే, కానీ అది భూమిలో ఎప్పుడైతే వేయబడుతుందో అది కాళ్ళతో త్రొక్కబడుతుంది. ఆ యొక్క ఆవు యొక్క కాళ్ళ కింద ఆ విత్తనం త్రొక్కబడి వేసిన విత్తనం వేసినట్లుగానే రైతు అలా వదిలేకుండా ఏం చేస్తాడంటే 1, 2, 3 సార్లు దుక్కు దున్నుతా ఉంటాడు. ఈ దుక్కు దున్నే సమయంలో ఒక సాలులో వేయబడిన విత్తనం మరొక సాలులోకి వెళ్ళిపోయి అది ఏం చేస్తుంది? విరవబడుతుంది. విరవబడిన తర్వాత ఆ విత్తనంలో నుండి మొలక అనేది ప్రారంభమవుతుంది. ఆ మొలక చిన్న మొలకే ఎప్పుడైతే నీరు చేత ఆ మొలక తడపబడుతుందో అది మహావృక్షమై అనేకమైన పక్షులకి నీడను ఇచ్చే చెట్టుగా మారుతుందండి. ఫస్ట్ విత్తనమే, అది చావకపోతే ఈరోజు మహావృక్షముగా మారేదిగా. అబ్రహాము కూడా ఎడారి అనుభవం గుండా వెళుతూ ఉన్నాడు, కానీ ఏమాత్రం కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదండి. అతడు ఏం చేస్తున్నాడంటే ఎడారిలో దేవుని సభలో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన హాగరుకి ఆ ఎడారిలో ఆ పిచ్చుల వృక్షం దగ్గర దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాట
ప్రకారం ఏం చేస్తారంటే ఆది కాండం 21వ అధ్యాయం మీరు చదివితే 25 నుండి 33 వచనాల వరకు మీరు చదివితే అక్కడ ఈ వృత్తాంతం మొత్తం కూడా దేవుడు అక్కడ రాసి పెట్టాడండి. 21వ అధ్యాయము ప్రమాణం చేసిన నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పింటి పిల్లలను వేరుగా ఉంచాను కనుక అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రెల పిల్లలను ఎందుకని అడిగాడు. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షాత్తుగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. అక్కడ వారిద్దరు అక్కడ ప్రమాణం చేసుకున్నందున ఆ చోటికి బేర్షెబా అని పేరు పెట్టాడు. బేర్షెబాలో వారు నాకు ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి సేనాధిపతి అయిన ఫితోలుతో ఫిలిష్తీయుల దేశంలోకి తిరిగి వెళ్ళాను. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన ఎక్కడ ప్రార్థన చేశాడంట? పిచ్చుల వృక్షము కింద అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. హాగరు ఎప్పుడైతే ఈ పిచ్చుల వృక్షం దగ్గర చేరి ప్రార్థన చేస్తుందో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా ఈరే, ఆయన చూచుకునే దేవుడు అని మాట అక్కడ వాడిందా. బేర్షెబా అని అంటే ఏంటో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నివసించే స్థలం. ఆయన అంటున్నాడు ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ అంటాడు కదా, చూడండి, పికోలుతో ఫిలిష్తీయుల దేశంలోకి తిరిగి వెళ్ళిన అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన. ఆ రోజు దేవుని సభలో తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థన అంటే మన పరిస్థితులను మార్చేస్తుంది. అత్యున్నతమైన దేవుని సింహాసనము అబ్రహాము ప్రార్థన ద్వారా కదులు వచ్చేసిందండి. ఇప్పుడు అబ్రహాము జీవితంలో కానానులోకి ప్రవేశించిన తర్వాత అబ్రహాము జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? అబ్రహాముతో వచ్చిన కొంతమంది దాసుల యొక్క పిల్లలంట 318 మంది అంట. వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొచ్చాడు? 2 గాడిదలతో వచ్చాడు. ఇప్పుడు దాసుల యొక్క పిల్లలు ఎంతమంది అయిపోయారు? 318 మంది పిల్లలను అబ్రహాముకి దేవుడు దాసులుగా ఇచ్చాడు. మన జీవితంలో దేవుడు మన ఇంట్లో ఎప్పుడైనా ఒక దేవుడు మనకు దీవించి 2 పనివాళ్ళను మనకు దేవుడు పెట్టాడు అనుకోండి, మన కాలు భూమి మీద ఆగిందా? అంతదా? ఒకవేళ 10 మందిని దేవుడు ఇచ్చాడు అనుకోండి, 100 మందిని ఇచ్చాడు అనుకోండి, ఇంకా అసలు మనం ఆకాశంలోనే తిరుగుతాం. కానీ అబ్రహాముకి ఎంతమంది ఇచ్చాడంటే దేవుడు? 318 మంది దాసుల పిల్లలు. దాసులు కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు. ఇంతకు ఎంత చెప్పాను నేను? 2000 మంది ఉన్నారు అబ్రహాము నాగర్ దగ్గర. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఎక్కడ ఇచ్చాడంట? 318 పిల్లలు ఆయన కింద దాసులు కదా. అయినా కూడా అబ్రహాము ఎక్కడ కూడా అభిషేకించలేదండి. అబ్రహాము ఎక్కడ కూడా గర్వాన్ని చూపించలేదు. దేవునికి లోబడుతూ ఉన్నాడు. ఒకరి ఈరోజు ఆ అత్యున్నత దేవుని నామాన్ని ఆరాధించకుండా ఒకరు మర్చిపోయేమేమో. అబ్రహాము ప్రార్థన ఎలాంటిదంటే రహస్యమందు దేవునికి తప్ప ఎవరికి కూడా తన ప్రార్థన వినబడలేదు అన్నాడు. అటువంటి ప్రార్థన చేశాడు అబ్రహాము. దేవునికి తప్ప తన చుట్టూ ఉన్న వారు ఎవరికి కూడా, ఈవెన్ తన భార్యకు కూడా తెలియని రహస్యమైన ప్రార్థన దేవునితో కలుగున్నాడు. అతను చేసిన ప్రార్థన నుండి, అబ్రహాము చేసిన ప్రార్థనలో ఒక్క దానికి కూడా సమాధానం రాకుండా ఉండలేదు. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకి, దేవుడి దగ్గర అడిగిన ప్రతి మనవికి అబ్రహాము జవాబును పొందుకున్నాడండి. చూడండి ఎంత దేవునితో అబ్రహాముకు సంబంధం ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఒక బాసు లాగా, ఆయన ఒక సర్వెంట్ లాగా మనం ఏం చేస్తామంటే ఆయన సూపర్ మార్కెట్ పంపినట్టుగా మనం ఏం చేస్తామంటే నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అంటే పెద్ద లిస్టు తీసుకొచ్చి పెడతా ఉంటాం ఆయన దగ్గర. ఆ లిస్టు కూడా కేవలం దేని గురించి ఉండదు అంటేనంట
మన కుటుంబం కొరకే ఉంటుంది తప్ప. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించు, నీకు ఆత్రం నాకు స్తోత్రం అని చెప్పేసి, నాకు ఆత్రం నీకు స్తోత్రం అని చెప్పి నేను యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఒకసారి నేను చెప్పాను కదా, మరియమ్మ గారిని ఒక అమ్మ ఉంది, జాగ్రత్తగా నా మాట వినాలి. హల్లెలూయా, నిద్ర వస్తున్నాను చెప్తాం, హల్లెలూయా, అమ్మయ్యా, దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. ఇది మీరు వింటే చాలా దీవించబడతారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని సిద్ధపడడానికి ఈరోజు నేను అసలు కనీసం ఒక గంట కూడా పడుకోలేదు. ఆ పడుకున్నాను అంతే. కాసేపు పడుకునే లోపల ఈ లోపల స్వప్న సిస్టర్ గారు వచ్చారు, వాళ్ళ కుమారుని తీసుకొని ప్రార్థన చేయమని గంటకు లేచిపోయారు, పడుకోవాలి. హల్లెలూయా. కనుక నేను చాలా ఆసక్తితో దేవుడి వాక్యాన్ని పంచుకోవాలని ఎదురుకు వచ్చాను. కనుక మీరు నిద్రపోతూ ఉంటుంటే అది చాలా బాధాకరం అనిపిస్తుంది. కనుక దయచేసి మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి, మనమైతే చాలా పెద్ద లిస్ట్ తీసుకుని వస్తా ఉంటాం దేవుని దగ్గరికి. ఒకసారి ఒక మరియమ్మ అనే ఒక వ్యక్తి కూడా దేవుడిలో ఎక్కువ చాలా ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఏమనంటే, ఒరే పొద్దుకిపోతుందిరా, ఆ బర్రెలను కట్టేసేసి వాటికి మేతేసి పాలు పితుకు అని చెప్తా ఉన్నానంట. ఎక్కడ కూర్చొని? ప్రాంతంలో కూర్చొని. కాసేపటికి స్తోత్రం 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 అంటుందంట. స్తోత్రం స్తోత్రం అంటూ వాళ్ళ ఆయన లేపుతా ఉందంట. ఏమండి లేదు, చిన్నడు పాలు పిండేసాడంట. తీసుకెళ్ళి ఎక్కడ పోయాలి? పాలకి ఎక్కడ ఉన్నాడా? వాడు వెళ్ళిపోతాడు, పాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇదంతా కూడా ఎక్కడ చేస్తుందంటే ప్రార్థనలో కూర్చొని చేస్తాం. ప్రార్థన దేవునితో మాట్లాడడం అండి. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడవలసిన ఈమె ఏం చేస్తుందంటే ఆమె దినచర్యలన్నీ కూడా ప్రార్థనలు చేసేస్తాం. చాలా మంది జీవితంలో ఏంటంటే దేవుణ్ణి ఎంతసేపు ఎలా చూస్తారంటే అవసరాలను తీర్చే ఆపద బాంధవుడు లాగా చూస్తూ ఉంటారు. ఆయన అవసరాలను తీర్చే ఆపద బాంధవుడు అన్నట్టుగా దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఒక అవసరాలకు మాత్రమే ఆయన్ని వేడుకుంటూ ఉంటారు. కానీ అబ్రహాము ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వరముల గురించి మనం అడుగుతామో శారీరక విషయాలన్నింటిలో కూడా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరాలు చాలా ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన వరం, స్వస్థత వరం, ప్రవచన వరం, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా ఒక 15-16 వరాలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం మన కొరకు ప్రార్థన చేసుకోకూడదు, కానీ ఇతరుల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆత్మ సంబంధమైన ఈవులను పొందుకోవడానికి ఎప్పుడైతే దేవుడు మనం అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనం. తను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే హాయికి బేతేలుకు మధ్యలో బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం ఉన్న చోటకి అబ్రాహాము వీడు ఏం చేస్తున్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడికి వెళ్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. ఈరోజు నీ జీవితంలో ఏకాంత ప్రార్థన అనే అనుభవం ఉందా? ఏకాంత ప్రార్థన అనే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించే ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒకవేళ ఏకాంత ప్రార్థన జీవితం నీలో ఉంటే ఎందుకని కార్యాలు జరగలేకపోతా ఉంటాయి? ఎక్కడ నువ్వు తొలగిపోయి ఉన్నావు? ఒక ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన కలగజేసుకుంటాడు. 35వ అధ్యాయం 3వ వచనం అంటాడు. ఆదికాండం 35:3. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్దుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నిన్ను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదని చెప్తా ఉన్నాడు యాకోబు. హల్లెలూయా. ఏం చేసుకోవాలంటండి?
అన్య దేవతలను భార్య చేసుకోవాలి. మన జీవితంలో శుచిపరచుకోవాలి అనగా మన వస్త్రములను కడుక్కోవాలి. వస్త్రం అనగా ఏంటంటే హృదయం. నీ హృదయమును కడుగుకొని ఎప్పుడైతే దేవుడిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో నీ శ్రమ దినమున దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. యాకోబు ఏం చేస్తున్నాడు సార్? బేతేలు దగ్గరికి వస్తున్నాడు. బేతేలులో బలిపీఠం కడతా ఉన్నాడు. అమ్మ నిద్ర వస్తే పడుకోండి. బేతేలులో యాకోబు బేతేలు దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టి ఏం చేస్తాడంటే యెహోవా నామమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోవేలు గ్రంథము, ఒకసారి యోవేలు గ్రంథం పోతాం. 2వ అధ్యాయము 32వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. యోవేలు 2వ అధ్యాయము 32, పేజీ నంబర్ 753. పాత నిబంధన 753వ పేజీ, 2వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేమును కప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ. ఏవేలు ప్రవక్త అన్నాడు. ఎవరి నామమున మనం ప్రార్థన చేయాలండి? యెహోవా నామమున ప్రార్థన చేసిన ప్రతి ప్రవక్త వారి జీవితంలో అద్భుతాలను సరిచూచారు, అద్భుతాలను రుచి చూచారు. వాళ్ళు ప్రార్థన వెళ్ళలేని స్థలాలకు నేను తీసుకుపెడతానండి. హల్లెలూయా. ప్రార్థన చేయలేనిదంటూ ఏది లేదు. ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదంటే పరలోక సింహాసనాన్ని నీ మధ్యలోనికి తీసుకొస్తుందంట ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనకి మరొక శక్తి ఉంది. అదేంటో తెలుసా? సాతాను ఎదిరించి ఓడించే శక్తికి ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. అమ్మ వినండి, ప్రార్థనకు ఎలాంటి శక్తి ఉంది? సాతాను ఓడించే శక్తి ప్రార్థనకు ఉంది. ప్రార్థనకు మరొక శక్తి ఉంది. ఏంటో తెలుసా? దేవదూతల సహాయమును నీకు అందించేది ప్రార్థన శక్తి. దేవదూతలను చేస్తున్న ప్రార్థనట తీసుకువెళ్ళి దేవుని పాదాల చెంత కుమ్మరిస్తారు. 3 గంటల నుండి 5 గంటల వరకు దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతలందరినీ కూడా ఈ భూమి మీద పంపిస్తాడు. నా బిడ్డ వేకువజామునే లేచి నన్ను వెతుకుతా ఉంది. అనేకమైన కష్టాల్లో, బాధలో, దుఃఖముతో నా బిడ్డ నిండి ఉన్నది. ఇదిగో మీరు వెళ్ళి నా బిడ్డ కన్నీరు కార్చి ఆ కన్నీరంతా కూడా మీ కవిలలో అనగా మీ పుస్తకపు చుట్టలో వాటిని మీరు ఏం చేయాలంటే దాసుకుని నా యొద్దకు తీసుకురావాలని దేవుడు అంట దూతలను పంపిస్తాడు. చూసారు ప్రార్థన ఎంత శక్తి ఉందో ఈ రాత్రి గమనించండి. దేవదూతలంట నీ ప్రార్థనను బట్టి వాళ్ళు దిగొస్తారంటండి. అంతటి శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనం ఆషామాషి వ్యక్తులు కాదండి. మనం అసాధారణమైన కార్యాలను చేయగలిగిన గొప్ప వ్యక్తులు. మనం చిక్కంతా ఎక్కడొచ్చిందంటే, చిక్కంతా ఎక్కడున్నదంటే ఆయన ఎవరో నీకు అర్థం కావట్లేదు. ఆయన శక్తి ఏంటో నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకే కొన్నిసార్లు నువ్వు బలహీన పడిపోతావు. ఆ బలహీనతను జయించలేకపోతున్నావు. ఆ సమస్యను జయించలేకపోతావు. ఆ అప్పు సమస్య కావచ్చు, ఏదైతే ఉందో నీ జీవితంలో దాన్ని జయించకపోవడానికి కారణం మనుషులు కానే కాదండి. చాలాసార్లు మనం అనుకుంటాం పలానా వాడు నా పట్ల చేసిన ఆ క్రియ వల్ల నేను ఈరోజు ఈ నష్టం అంతా కూడా నేను అనుభవిస్తున్నాను అనుకుంటాను. పలానా ఎవడో నా గురించి శాపాన్ని విడుదల చేసాడేమో అందుకే నా బ్రతికిలా అయిపోయింది అనుకుంటారు చాలాసార్లు. లేకపోతే ఇంకెవరో ఏదో చేశారేమో, చాకపడి చేశారేమో, ఏదో నమ్మకాయ తీసుకొచ్చి నా ఇంటి మీద వాడేసారేమో, వాళ్ళ ఇంటికి మంత్రించి నా ఇంటి మీద వాడేసారేమో, లేకపోతే వాళ్ళు కళ్ళతో నన్ను కిందకి మీద ఊగి తోడ్చాలన్నా జరిగిందేమో అని చాలాసార్లు చాలా మంది ఏం చేస్తారంటే లోకస్తులాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. లోకంలో వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు ఈరోజు చాలా మంది దేవుడు నమ్ముకున్న వారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎంత విచారం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను వాగ్దానం ఇచ్చి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మన కోసం ఆయన వెల చెల్లించాడండి. మన కొరకు ఆయన రక్తం అంతా కూడా దారిపోసాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే స్వేచ్ఛాజీవులం, స్వాతంత్రంలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు.
ఒకప్పుడు ఆలయం వెలుపట ఉండేవాడు, ప్రధాన యాజకుడు మాత్రమే ప్రత్యక్షపు గుడారంలో బలి అర్పించేవాడు. కానీ ఎప్పుడైతే కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడో, ఈరోజు ఆ అతి పరిశుద్ధ స్థలంలో నేరుగా వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం ఇది. మందిరం అనగా అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యూదులు ఆ ఆవరణములో ఉండి ఆ యాజకుడికి వారు తీసుకొచ్చిన బలులు అర్పించేవాడు. వారు బలులు చేర్పిస్తే ఆ ఆవరణంలో పక్కన గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లతో వారు శుభ్రం చేసుకొని ఆ బలిపీఠం దగ్గర వారు తీసుకొచ్చిన ఆ తోడును వధించేవారు. అటువంటి స్థితిగతులు ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఈరోజు కుమారుడుగాను కుమార్తెనుగాను చేసుకున్నాడు. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. అందుకే అబ్రహాం తన స్నేహితుడు అన్నాడు. నా స్నేహితుడా అని ఎందుకు పిలిచాడంటే అబ్రహాము దేవుని తెలుసుకున్నాడండి. అబ్రహాము దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించాడు. దేవుని గొప్పతనాన్ని వర్ణించాడు. దేవుని శక్తి సామర్థ్యాలను అనుభవించాడు. కనుకనే అబ్రహాము ఆ ఎడారిలో కూడా ధైర్యంగా ప్రయాణం చేయగలిగాడు. ఎవరు లేకపోయినా కూడా తను ఎప్పుడు కూడా ఒంటరి వాడిని ఫీల్ అవ్వలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? అబ్రహాము బంధువుల ఇంటిలో నుండి స్నేహితులను వదిలిపెట్టేశాడు, కన్నవారిని వదిలిపెట్టాడు, అయిన వారిని వదిలిపెట్టాడు, అన్నిటిని వదిలిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు అరణ్యంలోకి. ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన అబ్రహాము దేవుడు తెలుసా అనేకులకు తండ్రిగా చేశాడండి. హల్లెలూయా. అనేక మందికి దీవెనకరంగా దేవుడు అబ్రహామును మార్చాడు. అపోస్తలుల కార్యం అంటాడు 2వ అధ్యాయం 21. అపోస్తలుల కార్యం చదువుదాం. 2వ అధ్యాయం 21 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 21. అమ్మా, అప్పుడు ప్రభు ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతమైన మహత్కారములను సూచక్రియలను మీ మధ్యలో చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచును. ఇదే మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఆయన పేరు పెట్టబడిన జనాంగమైన మనమే ఇశ్రాయేలు. హల్లెలూయా. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట వినుడి. ఆయన నజరేయుడైన యేసు. దయ్యం అడిగిందా లేదా? గెరాసీనుల దేశంలో శానా దయ్యాలు పట్టిన ఒక వ్యక్తితో దయ్యం ఏమవుతుందో తెలుసా? నజరేయుడకు యేసు ఏమన్నది? మమ్మల్ని దయచేసి ఇదిగో ఆ దూరంగా మేపుతున్న ఆ బంధువులను మేము వెళ్ళిపోతాం, జస్ట్ మాకు చిన్న పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. మరొక చోట దయ్యం ఏమంటూ మాట్లాడుతుంది? నాతో నీకేమి? దయ్యానికి తెలుసండి దేవుని శక్తి ఏంటో. దేవుడు దయ్యమున్న చోట వస్తే దయ్యానికి ఏం జరిగిందో దయ్యానికి బాగా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు మనం యేసు ప్రభువును ధరించుకున్నారు చాలా మంది, ఆయనతో నడుస్తూ ఉన్నారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన కుమారుడికి ఒక పేరు పెట్టాడండి. ఎవరండి? నేను చెప్పాను ఆల్రెడీ సార్. షేతు యొక్క కుమారుడు ఎవరు? షేతు కుమారుడు ఎవరు? ఎనోషు కాలంలోనే యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేది మొదలైంది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయంలో 26వ వచనంలో మీకు అక్కడ ఆ మాట కనబడుతుంది. మరియు షేతు చదవండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. అబ్రహాము కూడా యెహోవా నామమున ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టిన చోట దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఎనోషు కాలంలో కూడా యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత
ఎక్కడైతే అబ్రహాం బలిపీఠం కట్టాడో అక్కడికి వెళ్ళి దేవస్థలో ప్రార్థన చేశాడని చెప్తా ఉన్నా. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి కూడా ప్రార్థన చేశాడండి. 15వ అధ్యాయం 2 నుంచి మీరు 6 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. ఇస్మాయిల్ కూడా దేవుని సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమంటూ అతని కొరకు ప్రార్థన చేశాడు అబ్రహాం. ఇస్మాయిల్ గురించి కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం 8వ వచనం మీరు చదివితే అబీమెలెకు కుటుంబం కొరకు కూడా అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవదిగా 20వ అధ్యాయము 17వ వచనం మీరు గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలలోని నీతిమంతుల కొరకు అబ్రహాము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీతిమంతుల కొరకు. ఆ రాత్రంతా కూడా అబ్రహాముకి నిద్ర పట్టడం లేదు. అసలు చేయాల్సింది లోతు కొరకు చేయాలి. ఎందుకంటే పచ్చదనాన్ని చూసుకుని వెళ్ళిపోయాడు. తన కుటుంబం నాశనం అయిపోకూడదని అబ్రహాము దేవుని దగ్గర బ్రతిమలాడితే, చేస్తే, ప్రార్థన చేస్తే తన తమ్ముడు కొరకు ప్రార్థన చేయాలి, కానీ దేశం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనకు కనబడిన అబ్రహాములో నిస్వార్థమైన ప్రేమ. స్వార్థమును చూపించట్లేదు, నిస్వార్థమైన ప్రేమను చూపిస్తున్నాడు ఇక్కడ అబ్రహాము. అయ్యా, ఒక 10 మంది నీతిమంతులు ఉన్న ఎడల ఆ దేశాన్ని అగ్నితో కాల్చకుండా కాపాడతావా అని అడుగుతున్నాడు దేవుడు. రాత్రంతా కూడా దేవుడు ప్రార్థన చేస్తున్నాడండి అబ్రహాం. మరొక వ్యక్తి కూడా 18వ అధ్యాయం 23వ వచనం చదివితే సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాం అడిగినట్టు ఎవ్వరు కూడా అడగలేదంటండి. దేవుడే స్వయంగా అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రియమైన విశ్వాసి దేవుని పెట్టారా, ఈ రాత్రి ఎంతమంది అయితే ఒక లైవ్ లో ఒక దేవుని వాక్యం మీరు వింటున్నట్లయితే ప్రభు రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక మాట ఏంటంటే, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభువుతో ఏకాంతంగా గడిపే అనుభవం నీ జీవితంలో ఉందా? ఒకరు ఉంటే దేవునికి స్తోత్రం కదా. సమాధానం తీసుకునే వచ్చే విధంగా మన ప్రార్థన జీవితం ఉందా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఏకాంత ప్రార్థన లేకపోతే సమాధానం తీసుకొచ్చి ఈ ప్రార్థన అంట $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయిందంట. మీకు తెలుసో తెలియదో కానీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ఈ ప్రపంచం అంతటిలో ప్రసంగికులు ఉన్నారా లేరా? బోల్డ్ అంతమంది ప్రసంగికులు ఉన్నారు. తర్వాత సింగర్స్ ఉన్నారా లేరా? మనకంటే బాగా పాడగలిగిన వారు పాప్ సింగర్స్ ఉన్నారు ప్రపంచంలో. ఉన్నారా లేదండి? ఉన్నారు. మ్యూజిషియన్స్ ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ ఎవరు లేరు తెలుసా? ప్రార్థన యోగులు లేరండి. హల్లెలూయా. పాస్టర్స్ ఉన్నారు, ప్రవచించే వాళ్ళు ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, ఆరాధకులు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, కానీ ఎవరు లేరయ్యా అంటే ప్రార్థన యోగులు కరువైపోయారు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? పావురము యొక్క స్వరం ఎలా ఉంటుంది? పావురం స్వరం ఎలా ఉంటుందండి? పావురం స్వరం అంటే విన్నారా? ఎలా చేస్తుంది? మూలుగుతా ఉంటుంది. ఆ పావురము స్వరము లాంటి ప్రార్థన యోగులు అంటే దేవుడు వెతకబోతున్నాడు అండి. హల్లెలూయా. ప్రార్థన యోగులు కావాలి సంఘానికి. ప్రార్థించే యోగులు ఉన్నప్పుడు సాతాను గాడు ఏర్పాటు చేయడండి సంఘంలో. ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో కరువైపోతుందో అప్పుడే సాతాను గాడు గలుగులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఎలాంటి ప్రార్థన ఉండాలంటే కొండలు పెగిలించగలిగిన ప్రార్థన మనం చేయాలండి. బండను చీల్చే ప్రార్థన మనం చేయాలి. సముద్రమును పాయలు చేసింది ఆ రోజు చేసిన ప్రార్థన. పరలోకం నుండి మన్నాను కురిపించింది ఆ రోజు చేసిన ప్రార్థన. 10 తెగుళ్లను తొలగించింది ఆ రోజు ఆ రాత్రి చేసిన ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన ఎలాంటి పరిస్థితులను మార్చగలవు? నువ్వు చేస్తున్న ప్రార్థన మన దైవ కృప ప్రార్థన మందిరంలో చాలా మంది ప్రార్థన పడుతున్నారండి. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుడు మనందరినీ ఇంకా దీవించినగా. అయితే ఈ రాత్రి ఇంకా ఎవరైనా ప్రార్థన చేయలేని అనుభవం మీకున్నట్లయితే ఇదే అనుకూల సమయం.
ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు మళ్ళొక సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చేమో, నేను చెప్పకపోవచ్చేమో. ఒకవేళ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, గ్రహించు. ప్రార్థన యోగులు కావాలి సంఘానికి. ఇంకొక విషయం చెప్తాను. అబ్రహాం ఎలాంటి ప్రార్థన చేశాడంటే, ప్రార్థన సమయం అంటే ప్రశస్తంగా ఎంచుకున్నాడంట అబ్రహాం. అబ్రహాములో రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థన ప్రశస్తమైనదిగా ఎంచుకున్నాడు. అతనుకున్న ఆస్తి దాని వైపు చూడలేదు, వెండి బంగారాల వైపు చూడలేదు, వెలగలిగిన వస్త్రాల వైపు చూడలేదు. అబ్రహాము దేని వైపు చూసాడంటే ప్రార్థనే తనకి ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. దేవుని సహాయము అభ్యర్థించే సమయం, దేవునితో సంభాషించే సమయం మనం మాట్లాడుతున్నామా లేదా? ప్రార్థన చేయాల్సిన సమయంలో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు కొంతమంది, అందరు కాదు, కొంతమంది ప్రార్థన చేసే సమయాన్ని దేవునికి ఇవ్వకుండా సీరియల్ వైపు చూస్తూ ఉంటారు, జబర్దస్తీల వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చూసారు, ఏంటది అవి ఏం తెలియనట్టు చూడకండి, నాకు తెలుసు. హల్లెలూయా. ఏంటవుతుంది? సీజన్ 8. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు ఎలా కొడుతున్నారు, ఎన్ని బూతులు మాట్లాడారు. ఆ డైలాగులు మనం కూడా నేర్చుకుంటే బాగుంటాయా? కొత్త డైలాగులు ఏమైనా వాడారా? ఎన్ని కూడా ఏం చేస్తున్నారంటే చాలా మంది ఏం చేస్తున్నారు, చూసేవాడు. అబ్రహాము ప్రార్థన అంటే ప్రశస్తంగా ఎంచుకున్నాడు అండి. అంటే ప్రార్థన తప్ప వేరొక పని లేదు ఆయనకి. హల్లెలూయా. అందుకే ఆకాశపు నక్షత్రాల వల్ల తన సంతానం దీవించబడ్డారు. సముద్రపు ఇసుక రేణుల వల్ల తన సంతానం దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడవలసింది దేవునితో. మన సమయం అంటే దేవునికి ఇవ్వాలంటండి. దేవుని కృపను బట్టి ఆయన స్తుతించే సమయము, ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయన ఏం చేయాలంటే పర్సనల్ వర్షిప్ చేయాలి. వ్యక్తిగత ఆరాధన నీకు ఉండాలి. సమూహముగా చేసే ఆరాధన మనం ఇలా చేసాం. ఈ సమూహముగా చేసే ఆరాధన కొన్ని జరుగుతుంది. ఏంటో తెలుసా? గుంపులో గోవిందులాగా ఏం చేస్తారంటే అంటూ ఉంటారు, నోట్లోంచి పాటలు అనగాలి. ఏం చేస్తారు? ఒకరు పాడుతూ ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తారంటే పేదవాళ్ళు మాత్రమే కలిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఏంటంటే సామూహిక ఆరాధన అంటారు. దీన్ని ఏం ఆరాధన? ఇది సామూహిక ఆరాధన. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే వ్యక్తిగత ఆరాధన ఉండాలి. పర్సనల్ వర్షిప్ అనేది నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో మార్గాలు తెరవబడతాయి. పాపానికి నువ్వు చోటు ఇవ్వమంట. ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకేం చేస్తావు తెలుసా? నీ జీవితంలో జరిగేది ఏంటంటే అద్భుతమైన కార్యం, దేవుడు చేసిన వాగ్దానం అనేది నెరవేరుతుందంటాడు. హల్లెలూయా. ఎంతమంది 2024 సంవత్సరం వాగ్దానం తీసుకున్నారు? ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు? ఉన్నాయా? కొని పోయినాయా? దేవునికి స్తోత్రం కలిగింది. అవి అలాగే ఉండిపోయినాయా లేకపోతే నలిగిపోయినాయా? నలగడం అంటే ఇచ్చిన కార్డుని ముచ్చలేదు నలిపేయడం కాదండి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఇచ్చేటట్టు నెమరేసుకోవాలి. ఆ వాగ్దానం ప్రతిరోజు కళ్ళు మూస్తే ఆ వాగ్దానమే కనపడాలి. కళ్ళు తెరిచినా, నడిచినా, పండుకున్నా ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి, 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 నెరవేరాలి. ప్రతిరోజు నీ ప్రార్థన ఇదై ఉండాలండి. మళ్ళీ 25వ సంవత్సరంలో నువ్వు తీసుకునే వాగ్దానం వరకు కూడా ఈ వాగ్దానం ఏం చేయాలండి? ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఈ అనుభవం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే కొత్త సంవత్సరానికి ఒక కొత్త మాట నీకు 31st నైట్ బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే నీకు ఆశ ఉంది, దేవుని వెలుగుతున్నావు, ఆయన స్వరాన్ని వినాలని ఆశపడి దేవుని దగ్గరకు వచ్చావు. వాగ్దానం పొందుకోవాలని, నూతన తీర్మానాలు చేసుకోవాలని అత్యాసక్తితో దేవుడు వెలుగుతున్నావు. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీకు కావలసిన మాట దేవుడికి బయలుపరుస్తాడు. ఎందుకంటే ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం ఏ రోజు నువ్వు మర్చిపోలేదు కాబట్టి, ఏ రోజు కూడా దాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆశ కొలదైన అందరికంటే ఎక్కువగా నీతో మాట్లాడతాడు. అందరికంటే ఎక్కువగా నీకు శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇలా మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన జీవితం మన జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాముకి చేశాడు. రెండవదిగా అబ్రహాము పొందుకున్న
జరుగుతుందో ఒకటి చెప్పి ముగించేస్తారు. అబ్రహాము ప్రార్థనలో విజయాన్ని పొందుకున్నాడు. ప్రార్థనలో విజయాన్ని పొందుకున్నాడు. మొదట ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన చేశాడు. రెండవదిగా ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చాడు అబ్రహాం, అంటే ప్రశస్తమైనదిగా ఎంచుకున్నాడు. మూడవదిగా ప్రార్థనలో విజయాన్ని పొందుకున్నాడు అబ్రహాం. దాని అర్థం ఏంటంటే అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడు. అబ్రహాంకు ఒక కోరిక ఉంది, ఒక అవసరం ఉంది. ఏంటది? పిల్లలు లేరు. శారా గొడ్రాలుగా జీవిస్తూ ఉంది. అబ్రహాము శారా ఇద్దరి శరీరాలు కూడా ఉడిగిపోయి ఉన్నాయి. ఒక ముసలితనానికి వచ్చేసారు వాళ్ళు. 99 సంవత్సరాలు శారాకు ఉన్నాయి, 100 years అబ్రహాముకు ఉన్నాయి. అబ్రహాము ప్రతిరోజు దేవుడితో ఒక నిబంధన చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు సంతానం కొరకు. తన జీవితంలో అది అసాధ్యమే. కానీ అబ్రహాము గ్రహించింది ఏంటంటే, ఏ ఎడారిలో దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడో ఆ తోడైన దేవుని యొక్క శక్తిని నమ్మాడు కనుక అబ్రహాం ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలిగాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడు. అందుకే ఇస్సాకు అనగా నవ్వు. అబ్రహాము జీవితంలో నవ్వు ప్రారంభమైందండి. అంటే అసాధ్యాన్ని ఏం చేశాడంటే ప్రార్థనతో సుసాధ్యం చేసుకున్నాడు. ఇంకోటి ఏం చేసుకున్నాడు? జ్ఞానం పొందుకున్నాడు. ఆధ్యాత్మికమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇంకోటి ఏం కలిగి ఉన్నాడంటే సహనాన్ని కలిగి ఉన్నాడు. ఇంకోటి తెలుసా? పాప బంధకాలకు దూరం వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏం చేశాడు? శత్రువులను సైతం మిత్రులుగా చేసుకున్నాడు. బలహీనులకు బలాన్ని ఇచ్చాడు. నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చాడు. కృంగిన జీవితాలను లేవనెత్తాడు. సింహాల నోళ్లను మూయించింది దానియేలు ప్రార్థన. అగ్ని గుండాలను ఆహ్లాదకరంగా మార్చింది షడ్రకు మేషకు అబేద్నెగోల ప్రార్థన. దానియేలు ప్రార్థన శాసనాన్ని మార్చివేసింది. సంఘము ప్రార్థన చేసినప్పుడు పౌలు శీలలు చెరసాలలు తెప్పబడ్డాయి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంది? హల్లెలూయా. ఎంతో మంది భక్తులండి, చెప్పాలంటే బోల్డ్ మంది ఉన్నారు. ఎంతో మంది భక్తులు ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు పొందుతున్నారండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతలోనికి మనం నడిపించబడాలి. నిత్య రాజ్యానికి మనం చేర్చుకోగలిగే ఆ ప్రార్థన మనం చేయగలిగితే, దైవజనుడైన జాన్ బనీన్ గారు ఒక మాట అన్నాడండి. ఏంటంటే తెలుసా? ప్రార్థన అంట పాపము చేయకుండా ఆపుతుందంట, అట్లానే పాపము ప్రార్థన చేయకుండా కూడా ఆపుతుందంట. అర్థమైందా? జాన్ బనీన్ గారు అంటున్నాడు, ప్రార్థన అంట పాపము చేయకుండా ఆపుతుందంట, పాపము ప్రార్థన చేయకుండా నిన్ను. ఈరోజు ఏ గుంపులో ఉన్నాము? ప్రార్థన చేసి పాపాన్ని జయించగలుగుతున్నావా, లేక ప్రార్థనే వదిలిపెట్టేసి పాపంలో బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతాం. కొలస్సీ 4:2 చదవండి. చదువు. మా కొరకు ప్రార్థించుడి. చాలండి. ప్రార్థన అనేది ఏముండాలంటే మనకి నిలకడ ఉండాలి. కృతజ్ఞత గలవారే దాని ఎందుకు మెలుకుగా ఉండాలన్నాడు. సంఘం ఏం చేస్తుందంటే ఈరోజు నిద్రపోతా ఉంది. హల్లెలూయా. సంఘం ఇంకా కునికిపాటు. పౌలు అంటాడు కదా, మనం ప్రార్థన ఎందుకు మెలుగు కలిగి ఉండాలంట. సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడంటూ, ఇంకొంచెము నిద్రించదును, ఇంకొంచెము కునికిందంట. కాళ్ళు ముడుచుకొని పడుకుంటారంట. చాలా మంది ఎలా చేస్తారంట ప్రార్థన? కాళ్ళు ముడుచుకొని, ప్రభా చలికాలం కదా నాయన, 6 గంటలు లెగుస్తాంది, 7 గంటలు లెగుస్తాంది ఉంటారంట. అట్లా ఏం చేస్తుందంటే లేవగా కూడా ఏం చేస్తుంది? పడుకో, ఏం కాదు పడుకో. ఇంకా మంచి మంచి దుప్పట్లు ఉన్నాయి, విశ్రామ మాటకు కానీ
రిలయన్స్ మార్ట్ కానీ పోయామంటే 1500 రూపాయలతో ఒకటి 1000 రూపాయలకి వచ్చేస్తుందంట. అప్పుడు ఈరోజు ఒక్కరోజు మాత్రమే అంటాడు, రోజు మెసేజ్లు పెడతా ఉంటాడు. ఆ మంచి దుప్పటి, ఆ ఉన్ని లాంటి దుప్పటి తెచ్చుకొని శుభ్రంగా వస్తుందని పాపలే వెచ్చగా హాయిగా ఉంది అని చెప్పి ఏం చేస్తారంటే 9 గంటల దాకా పడుకునే వాళ్ళు కూడా. కానీ ఇక్కడ పౌలు అంటాడు, ప్రార్థన మెలుగు కలిగి ఉండండి సంగమా, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు రాబోతా ఉన్నాడు. నువ్వు ఇంకా నిద్రపోయినా బుద్ధి లేని కన్నికల వల్ల నీ డ్యూటీలో నోటు తెచ్చుకోకుండా ఆగి ఉన్నామనుకో, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. బుద్ధి కలిగిన కన్నికలు, సిద్ధపాటు కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు యేసుతో పాటు ఆ పెళ్లి విందులో. ఇక తర్వాత వీడయ్యా అని కొట్టినా కూడా ఏమన్నాడు తెలుసా, వీరెవరు నాకు. అప్పుడు అంటారంట, అయ్యా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, దేవుడికి బాప్తిసం ఇచ్చిన, అద్భుతాలు చేసిన, ఏం చేసినా కూడా నువ్వెవరు నాకు. ఆ సమయం మన జీవితంలో రాకముందే ఈరోజు మనం ఏం తెలుసా, మెలుగుగా ఉండి ప్రార్థన ప్రశస్తమైనదిగా ఎంచుకోవాలి. ప్రార్థన తప్ప వేరొకటి నీ జీవితంలో ఉండకూడదు. ఇంకోటి యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ఈరోజు అనేకమైన నామాలు వచ్చేసాయి, అనేకమైన నామములు వచ్చేసాయి ప్రపంచంలో. అనేక మంది అబద్ధ బోధనలు బయలుదేరారు, అనేకమైన అసత్యమైన బోధన చేస్తూ అసత్యం వైపు సంఘాన్ని తీసుకెళ్ళే చాలా మంది లోకంలో ఉన్నారు. ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు పెడతావు? ఎవరితో నువ్వు స్నేహాన్ని చేస్తూ ఉన్నావు, ఎవరితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావు. ప్రార్థన అంట పాపము చేయకుండా ఆపుతుందంట, పాపము ప్రార్థన చేయకుండా ఆపేస్తుందంట. జాగ్రత్త. 55వ కీర్తన అంటాడు 16-17 వచ్చిన చదవండి. 55వ కీర్తన 16-17 చదవండి. 55వ కీర్తన. యెహోవాను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన ప్రార్థన. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అమ్మా? ఇవ్వకుండా తల్లి కాస్త ఉంటే బ్రేక్ ఇస్తాం. ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేస్తున్నామా? మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితం శూన్యమండి. ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళ జీవితాలు ఇప్పుడు కూడా ఫలభరితముగా ఉంటాయి. హల్లెలూయా. యోబు కూడా ఒక చక్కని మాట రాస్తున్నాడు, నేను చెప్పిన ప్రార్థన చేస్తాను. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పేసి ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15:4 చదవండి. 15:4. యోబు నీ మాటల వలన నీ పాపము, వంశముల పలుకులు నీవు. చాలండి. ఏంటంట? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానం హీనపరచుచున్నావంట. నీ మాటల వలన నీ పాపం తెలియబడుచున్నది, వంశముల పలుకులు నీవు పలుకుచున్నావంటున్నాడు యోబు. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉందంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉన్నాయి. అబ్రహాము ప్రార్థన దేవుని సింహాసనమును కదిలించింది. యోబు ప్రార్థన తన స్థితిని మార్చి వేసిందండి. అంతా కోల్పోయాడు, అన్నింటిని కూడా పోగొట్టుకున్నాడు, కానీ విశ్వాసమును పోగొట్టుకోలేదు. దేవుని పట్ల తరపున నిశ్చయతను పోగొట్టుకోలేదు. దేవుని పట్ల తరపున ఆ సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ అనేది పోగొట్టుకోలేదు. అందుకే పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా యోబు మళ్ళీ తిరిగి పొందుకోగలిగాడు. ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో అబ్రహాము లాంటి ప్రార్థనను చేయాలి. మెలుకువ కలిగి ఎడతెగక ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే పాపము నీ దగ్గరికి రావడానికి ఒకవేళ ఆలోచించినా కూడా అది రానంత దూరంగా వెళ్ళిపోయేటట్టు నీ ప్రార్థన ఉండాలి.
హల్లెలూయా. నీవు చేసే ప్రార్థనను బట్టి పాపం భయపడాలి నీ దగ్గర రావడానికి. నువ్వు చేసే ప్రార్థనను బట్టి వంచకులు అనగా నిన్ను పాడు చేయాలని చూసేవాడు, నీ విశ్వాసాన్ని వెనక్కి లాగాలని చూసేవాడు, నీ మీద కొండలు చెప్పేవాడు ఎవరైతే ఉన్నారో, నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసే మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడంటే తొలగించి వేసి నిన్ను రాజ మార్గంలో నడిపించే దేవుడు అంటండి. హల్లెలూయా. యోసేపు జీవితంలో అది జరిగింది. అన్నిల ద్రోహులకి అమ్మి వేయబడ్డాడు యోసేపు, చెరసాలలో వేయబడ్డాడు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు యోసేపుని ఎంతగా ఆశీర్వదించాడంటే తనకు ఒక వరాన్ని దేవుడు ఇచ్చాడు. అదే కలలు కనే వరం. ఆ కలలు కనే వరమును బట్టి యోసేపు ఆ దేశం అంతటికి ప్రధానిగా మారిపోయాడండి. ఈరోజు నీలో కూడా ఏదో ఒక తలాంతు దాగుంది, ఏదో ఒక వరాన్ని దేవుడు నీ హృదయంలో పెట్టాడు. అదేంటో ఈ రాత్రి ప్రభువుని అడగండి. ప్రభువా, నా జీవితంలో నాకు ఇచ్చిన వరం ఏంటో ప్రభువా నాకు బయలుపరచు. అబ్రహాము ఎలాంటి వరాన్ని పొందుకున్నాడంటే విశ్వాసం అనే వరాన్ని పొందుకున్నాడు. విశ్వాసంతో అబ్రహాము దేవుని వెతికాడు కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, స్నేహితుడిగా మారాడు. దేవుడే స్వయంగా నా స్నేహితుడు అని పిలిచేటట్లుగా అబ్రహాము జీవితం మారిపోయింది. ఈరోజు నీవు కూడా పిలువబడుతున్న వాళ్ళగా దేవుడు నీతో మాట్లాడాలని వస్తున్నప్పుడు ఆయన సమయం ఇవ్వలేకపోతున్నావేమో, ఆయన కలుసుకోలేకపోతున్నావేమో, నీ హృదయం అనేకమైన వ్యాధులు ఉన్నాయేమో, కలవరాల చక్కన హృదయం నిండుకుని ఉన్నదేమో. ఈ రాత్రి దేవుడిలో మొరపెట్టు, వెలుగుగా ఉండి ప్రార్థన చేయి. నిలకడ జీవితాన్ని అడుగు దేవుణ్ణి. నాకు నిలకడ దయచేసి, స్థిరత్వం దయచేయి ప్రభువా. నిలకడ జీవితం నాకు నేర్పించు ప్రభువా. మెరుగు కలిగి ఉండి చేసే ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు అడగగలిగితే దేవుడి రాత్రి నీ ప్రార్థన మరొక నెక్స్ట్ లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. అట్టి కృప ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈరోజు నేను ప్రార్థన అనే అంశం గురించి దేవుడు మీతో మాట్లాడాడు. అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. బేతేలునకు వెళ్ళి ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హాగరు కొరకు ప్రార్థన చేశాడు. అబీమెలెకు కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులైన వారు ఉన్నారేమో అని వారి కోసం రాత్రంతా ప్రార్థన చేశాడు. లోతు కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయబోతున్నావు? షడ్రకు మేషకు అబేద్నెగో ప్రార్థన అగ్ని బృందం నుంచి తీసుకొచ్చింది. దానియేలు ప్రార్థన శాస్త్రమును మార్చివేసింది. ఈరోజు నీ ప్రార్థన దేనిని మార్చగలుగుతుంది? ఏవేలు చేసిన ప్రార్థన ఇశ్రాయేలు తిరిగి మళ్ళా కట్టుకోగలిగింది. యెరూషలేము పాడైపోయిన గుమ్మముల కొరకు ప్రార్థించాడు ఎజ్రా. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. తన రాజ వస్త్రాన్ని పక్కన పెట్టి, తన యాజక వస్త్రాన్ని పక్కన పెట్టి బూడిదలో కూర్చొని గోనె పట్టా కట్టుకొని ప్రార్థన చేశాడు నెహెమ్యా. యెరూషలేము గుమ్మముల కొరకు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అబ్రహాము లాంటి ప్రార్థన. అబ్రహాము తన జీవితంలో ప్రార్థనను ప్రశస్తమైనదిగా ఎంచుకున్నాడు. ప్రార్థనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వలేదు అబ్రహాము. అబ్రహాము చివరిగా ప్రార్థనలో విజయాలను పొందుకున్నాడు. ఈరోజు నేను కూడా ప్రభా అటువంటి ప్రార్థన చేస్తానయ్యా, మెలుగుగా ఉండి ప్రార్థన చేస్తానయ్యా, నిలకడ జీవితం నాకు నేర్పించు ప్రభా అని దేవుడు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడానికి అమ్మ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి దయగల దేవానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో అబ్రహాము గురించి మీరు మాతో మాట్లాడారయ్యా. నీ నామం పేరట అబ్రహాము ప్రార్థన చేశాడయ్యా. ప్రార్థన ప్రశస్తమైనదిగా ఎంచుకున్నాడయ్యా. ప్రార్థనలో విజయాలు పొందుకున్నాడయ్యా. ఈరోజు మేము కూడా ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థనలో మేము పొందుకోవడానికి సహాయం చేయండి. నిలకడగలిగిన జీవితం మాకు దయచేయండి. మెలుకోగలిగిన జీవితం మాకు దయచేయ ప్రభువా. ఎందుకు తండ్రి
ప్రార్థన పాపాన్ని ఆపివేయగలదు. పాపము ప్రార్థన ఆపివేయగలదని జాన్ బనియన్ గారు చెప్తున్నారు కదా. ఈరోజు ప్రార్థన ద్వారా మేము పాపాన్ని జయించడం సహాయం తెచ్చింది. ప్రార్థన లేకపోతే పాపం మా హృదయంలో ప్రవేశిస్తుందని చెప్తున్నామయ్యా. అటువంటి జీవితాలు మా వద్దు ప్రభు. నిలకడగలిగిన జీవితం మాకు నేర్పించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ రాత్రి లైవ్లో ఎంతమంది నీ మాటలు విన్నారు, కనీసం ఒక్కరు విన్నా కూడా ప్రభు వారి జీవితంలో మీరు కార్యం జరిగించండి. వారి జీవితంలో మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరిలో అయితే ప్రార్థన లేదో, నీతో సరైన సహవాసం ఎవరిలో అయితే లేదో ప్రభు, ఈ రాత్రి నుంచైనా వారు నీతో సహవాసం చేయడం వారు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ముందున సమయం అంతా నీ చేతులుగా అప్పగిస్తూ రెండవ సెక్షన్లో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచున్నాం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం.